గుండంకుల్ నిరాహార దీక్ష వెక్కి వెక్కి ఏడ్చిన మర్యాద మనీష్. బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ అగ్గి రాజుకుంది. కెప్టెన్ మాట వినాల్సిందేనంటూ క్లియర్ గా శనివారం నాటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున అందరికీ వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు తలాడించిన కామనర్లు మరోసారి కెప్టెన్ సంజన మాట వినకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో కామనర్ల మధ్య మరోసారి గొడవ జరిగింది. ముఖ్యంగా హరీష్, మర్యాద మనీష్ ఇద్దరూ ప్రియా, దమ్ము, శ్రీజల విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఈ ప్రోమోపై లుక్ చేద్దాం. బిగ్ బాస్ సీజన్ 9 లో కామనర్లు సెలబ్రిటీలు కామనర్లా బిహేవ్ చేస్తున్నారు. ఏదో పొడి చేస్తారు అంటూ అగ్ని పరీక్ష పెట్టి మరీ వీళ్ళని జ్యూరీ హౌస్ లోకి పంపింది. కానీ వీళ్ళ తీరు, తలపొగరు చూసి ఆడియన్స్ అవాక్కవుతున్నారు. అందుకే వీకెండ్ ఎపిసోడ్స్ లో వీళ్ళని హోస్ట్ నాగార్జున గట్టిగానే ఉతికారు. అయినా కానీ వీళ్ళ పద్ధతి మారకపోవడం మరో ఎత్తు. లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ప్రియా, దమ్ము, శ్రీజ మరోసారి రెచ్చిపోయారు. ప్లీజ్ టేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ అంటూ కెప్టెన్ సంజన ఏదో చెబుతుంటే శ్రీజ రెక్లెస్ గా ఆన్సర్ ఇచ్చింది. నో, కెప్టెన్ తిన్నగా లేకపోతే మేం వినం అంటూ శ్రీజ చెప్పింది. దీంతో దొంగతనం జరిగితే జరిగిని అట్లా మెయింటైన్ చేద్దాం అని సంజన చెప్పగానే ప్రియ కూడా వాయిస్ రైజ్ చేసింది. ఓహో, ఎవరు దొంగతనం చేయకండి, మేడం తెచ్చిస్తారు ఫుడ్ అంటూ ఎగతాళి చేసింది. మరోవైపు రాము రాథోడ్ దగ్గర కూర్చొని తన బాధలు చెప్పుకున్నాడు హరీష్. కొంతమంది నిజంగా మంచోళ్ళు ఉంటారు, కొంతమంది మంచోళ్ళలా నటిస్తుంటారు. భరిణి అక్కడికెళ్లి సంజన దగ్గర ఓవర్ స్మార్ట్ గా టాపిక్ నా వైపు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అంటూ రాము రాథోడ్ తో చెప్పాడు హరీష్. ఇంతలో హరీష్ కోసం శ్రీజ ఫుడ్ తీసుకొని వచ్చింది. 2 days నుంచి ఏం తినలేదు, ఏం తినకపోతే నీరసం వస్తుంది అని శ్రీజ చెప్పింది. నేను తినను, ఇంకొన్ని రోజుల వరకు ఏం తినను, వాటర్ కూడా తాగను, మీలాంటోళ్ల మధ్య ఉండదలుచుకోలేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వరకు నేనేం తినను తాగను అంటూ భీష్మించుకు కూర్చున్నాడు హరీష్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.